హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ప్రతిపక్ష నేతలను పోలీసులు అరెస్ట్, సీఎం భారీ ప్లాన్. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివారం స్టేషన్ గన్పూర్ లో జరగబోయే ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అన్నారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. తాటికొండ రాజయ్య ఇంట్లో పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. రాజయ్య నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. 50,000 మందితో శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏర్పాటును పరిశీలించారు. అయితే ఈ సభకు ఆటంకం కలగకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి హౌస్ అరెస్టులు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కు ఆదివారం రానున్నారు. నియోజకవర్గంలో 800 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు స్టేషన్ గన్పూర్ శివారు శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. వేదిక వద్ద వివిధ మహిళా సంఘాలు ఆధ్వర్యంతో పాటుగా చేసిన మహిళా శక్తి స్టాళ్లను, ఇంద్ర మహిళా శక్తి బస్సులను సందర్శిస్తున్నారు. అయితే అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 45.5 కోట్లతో గన్పూర్లోని 100 పడకల ఆసుపత్రి, అలాగే 5.5 కోట్లతోని నూతన డిగ్రీ కాలేజీ శంకుస్థాపన చేయబోతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.